అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ CRUD ఆపరేషన్స్. ఇక్కడ CRUD అంటే C ఫర్ క్రియేట్, R ఫర్ రీడ్, U ఫర్ అప్డేట్, D ఫర్ డిలీట్. ప్రతి డైనమిక్ అప్లికేషన్స్లోనూ CRUD ఆపరేషన్స్కి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. Next.jsలో డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి ఈ CRUD APIs బిల్డ్ చేయొచ్చు. అండ్ ఈ CRUD APIs బిల్డ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్తో కనెక్టివిటీ ఉండాలి. అండ్ మోడల్స్ అవసరం ఉంటుంది. ఈ మోడల్స్లో స్కీమాస్ డిఫైన్ చేస్తాం. అలాగే మనం క్రియేట్ చేసే APIస్కి రౌటింగ్. వీటిలో ఆల్రెడీ ఏపీఐకి సంబంధించి ఏపీఐ రౌటింగ్ అండ్ డేటాబేస్తో కనెక్టివిటీ టాపిక్స్ ఆల్రెడీ కవర్ చేస్తున్నాం. ఈ వీడియోలో మోడల్స్ అండ్ స్కీమాస్ డిఫైన్ చేసి రియల్ టైంలో ఏపీఐస్ని ఎలా క్రియేట్ చేస్తారు అండ్ CRUD ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, లాస్ట్ టాపిక్లో మన MongoDB డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి ఈ .env ఫైల్లో కనెక్షన్ స్ట్రింగ్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి Mongoose అనే ORM ద్వారా MongoDBతో మన అప్లికేషన్ని కనెక్ట్ చేసాం. అయితే ఫస్ట్ టైం బాగానే కనెక్ట్ అయిన డేటాబేస్ సెకండ్ టైం అంటే ఒకసారి అప్లికేషన్ క్లోజ్ చేసి మళ్ళీ నేను రన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలాగ ఒక ఎర్రర్ వస్తుంది. అదేంటంటే కుడ్ నాట్ కనెక్ట్ టు ఎనీ సర్వర్ ఇన్ యువర్ MongoDB అట్లాస్ క్లస్టర్ అని ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఇలాంటి ఎర్రర్ మీకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ ఎర్రర్కి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, కరెంట్ ఐపీ అడ్రస్ నాట్ యాడెడ్ అని ఇది ఎర్రర్ తాలూకా రీజన్. అయితే దీన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఈ నెట్వర్క్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో యాడ్ ఐపీ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఈ యాక్సెస్ లిస్ట్ ఎంట్రీలో 0.0.0.0 ఇలాగా యాక్సెస్ లిస్ట్ ఎంట్రీకి ఆల్ జీరోస్ యాడ్ చేయడం వల్ల ఈ డేటాబేస్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ పాత ఐపీ అడ్రస్ని డిలీట్ చేసేసినా పర్వాలేదు. ఇలా డిలీట్ చేసి ఒకసారి ఇది పెండింగ్ స్టేటస్ అనేది కన్ఫర్మ్ అయింది, యాక్టివ్ అయిన తర్వాత ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి ఇది ఇంకా పెండింగ్లో ఉంది, ఇది యాక్టివ్ అయింది. ఇప్పుడు యాక్టివ్ అయిన తర్వాత ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి ఇప్పుడు మన కోడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఈ రౌట్ మనం క్రియేట్ చేసిన ఈ రౌట్ ఉంది కదా, ఈ రౌట్ హిట్ చేస్తే ఇప్పుడు కనెక్షన్ సక్సెస్ అయితే మనం ఈ db.js ఫైల్లో కనెక్షన్ సక్సెస్ఫుల్ అయితే MongoDB కనెక్షన్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ చూపించాం. ఇక్కడ ఈ రౌట్ హిట్ చేసి ఇప్పుడు చూడండి ఈ MongoDB కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఉన్నాం. సో ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఇలా ఒక ఐపీ అడ్రస్ యాడ్ చేయండి, ఎర్రర్ అనేది ఫిక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నెక్స్ట్ ట్యూటోరియల్ పేరుతో మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లోపల మన డేటాబేస్, ఆ డేటాబేస్లో కలెక్షన్స్ చూడటానికి ఇక్కడ డేటాబేస్ మీద క్లిక్ చేస్తే మన కలెక్షన్స్, ఆ కలెక్షన్స్లో ఉండే రికార్డ్స్ అన్నీ కూడా ఈ బ్రౌజ్ కలెక్షన్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే అయితే ప్రస్తుతానికి ఈ డేటాబేస్లో కలెక్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఎంటీగా చూపిస్తుంది. సో ఇక్కడ మనం డైనమిక్గా క్రియేట్ చేసిన ఏపీఐస్ ద్వారా ఈ డేటాబేస్లోకి డేటా అనేది రావాలి అంటే మనం మోడల్స్, ఆ మోడల్స్ లోపల స్కీమాస్ డిఫైన్ చేసి డైనమిక్గా ఈ డేటాబేస్లోకి ఇక్కడ రికార్డ్స్ కింద సేవ్ చేయొచ్చు. సో దానికోసం మన కోడ్లోకి వచ్చి ఇక్కడ యాప్ ఫోల్డర్ లోపల మనకి ఏపీఐకి సంబంధించి ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈకామర్స్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఈకామర్స్ అప్లికేషన్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ మొబైల్స్ అని, కంప్యూటర్స్ అని, ల్యాప్టాప్స్ అని అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏపీఐ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ కింద ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల నేను ప్రోడక్ట్స్ అని ఇంకొక ఫోల్డర్ తీసుకుంటాను. ఈ ప్రోడక్ట్స్ ఫోల్డర్ లోపల ఇండివిజువల్గా ప్రతి ప్రోడక్ట్కి రౌట్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ప్రోడక్ట్స్లో ఫస్ట్ మొబైల్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అండ్ ఈ మొబైల్స్కి సంబంధించి రౌట్ క్రియేట్ చేయడానికి ఈ మొబైల్స్ ఫోల్డర్ లోపలే మళ్ళీ రౌట్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్ లోపల గెట్ మెథడ్తో ఒక ఫంక్షన్ తీసుకొని ఎక్స్పోర్ట్ అసింక్, ఇది అసింక్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి అసింక్ గెట్ ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ ద్వారా మనకి డేటాబేస్ నుంచి వస్తున్న రికార్డ్స్ని గెట్ చేసి చూపించవచ్చు. సో దీనికోసం రిటర్న్, ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ అవుతుంది నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా. అంటే నెక్స్ట్ రెస్పాన్స్ అనేది ఈ Next.jsలో వన్ ఆఫ్ ద మాడ్యూల్. ఈ మాడ్యూల్ ద్వారా వచ్చిన డేటాని JSON ఫార్మేట్లో రెస్పాన్స్ కింద ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ లోపల మొబైల్స్
ఆల్ మొబైల్స్ అని ఒక రెస్పాన్స్ చూపించారు. ఇలా సేవ్ చేసి ఇప్పుడు మన డేటాబేస్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాం, అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఏపీఐ లోపల చూడండి, ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల ప్రొడక్ట్స్ ఉంది, ఈ ప్రొడక్ట్స్ లోపల మొబైల్స్ ఉంది. ఈ గెట్ మెథడ్ అనేది, ఈ గెట్ మెథడ్ నుంచి మనకి ఈ రెస్పాన్స్ రావాలి అంటే ఇప్పుడు ఈ మొబైల్ రౌట్ని హిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏపీఐ /products/mobiles ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి మొబైల్స్, ఆల్ మొబైల్స్ అని ఏదైతే మనం ఇక్కడ నుంచి రెస్పాన్స్ అనేది డిఫైన్ చేసామో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం డేటాబేస్లో అంటే ఈ మొబైల్స్కి ఏవైతే మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాము, లైక్ మొబైల్ మోడల్ కావచ్చు, అంటే ఏ కైండ్ ఆఫ్ ఫోన్ అనేది, ఆ కంపెనీ పేరు, తర్వాత ప్రైజు, దాని మోడలు, ఇలాగా డిఫరెంట్ ప్రాపర్టీస్తో మొబైల్ ప్రోడక్ట్కి మనం ఒక స్కీమా డిఫైన్ చేసి ఆ స్కీమా ద్వారా డిఫైన్ చేసిన రికార్డ్స్ అనేవి డేటాబేస్లో స్టోర్ చేయడానికి. సో దానికోసం మనకి మోడల్స్ అవసరం ఉంటుంది, ఆ మోడల్స్లో స్కీమాస్ అనేవి డిఫైన్ చేయాలి. సో ఈ మోడల్స్ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఈ యూటిల్స్ పేరుతో మనకి ఒక ఫోల్డర్ ఉంది. అంటే లాస్ట్ వీడియోలో నేను ఈ మాంగోడిబితో కనెక్షన్ క్రియేట్ చేయడానికి ఈ యూటిల్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల db.json ఫైల్లో ఈ మాంగోడిబి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఈ మాంగోడిబి కనెక్షన్ ఎలాగ కనెక్ట్ చేయాలి మన అప్లికేషన్తో అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రాసెస్లో ఈ యూటిల్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ లోపల ఇప్పుడు మోడల్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి మన ప్రోడక్ట్స్ మొబైల్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మొబైల్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి mobile.js. ఇప్పుడు ఇది ఒక మోడల్ అవుతుంది. ఈ మోడల్కి స్కీమా డిఫైన్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాను, కాన్స్ట్ మొబైల్ స్కీమా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఒక ఇన్స్టెన్స్ అంటే న్యూ, ఇక్కడ మనం మాంగూస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మాంగూస్లో స్కీమాస్ డిఫైన్ చేయొచ్చు. సో mongoose.schema ఇక్కడ చూడండి, ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. నేను ఎప్పుడైతే మాంగూస్ అని హిట్ చేశానో ఇక్కడ ఆటో ఇంపోర్ట్ అయ్యింది. ఇప్పుడు స్కీమా డిఫైన్ చేయడానికి mongoose.schema ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ లోపల మన ప్రోడక్ట్కి ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాం అనేది ఈ ఆబ్జెక్ట్లో పాస్ చేయాలి. సో మన ప్రోడక్ట్కి టైప్ ఉంటుంది, తర్వాత ప్రైస్ ఉంటుంది, అలాగే మోడల్. ఈ 3 ప్రాపర్టీస్ అందాక చూపిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైటిల్ ప్రాపర్టీ తీసుకొని టైటిల్, ఈ ప్రాపర్టీ ఒక ఆబ్జెక్ట్ లోపల ఈ ప్రాపర్టీ ఏ డేటా టైప్, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ అనేది డిఫైన్ చేయాలి. అంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్, అంటే స్ట్రింగ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను టైప్ స్ట్రింగ్ అని ఇచ్చాను. అలాగే రిక్వైర్డ్ అంటే ఈ వ్యాలిడేషన్లో ఈ రిక్వైర్డ్ ట్రూ అని ఇచ్చినప్పుడు మనం ప్రోడక్ట్ యాడ్ చేసేటప్పుడు ఈ టైటిల్ ఫీల్డ్ అనేది ఎంటీగా ఉండకూడదు. కాబట్టి రిక్వైర్డ్ ట్రూ అని ఇవ్వటం వల్ల ఈ వ్యాలిడేషన్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ ఫీల్డ్ ఎంటీగా ఉంటే రికార్డ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో రిక్వైర్డ్ ట్రూ అని ఇచ్చి యూనిక్ అంటే మన రికార్డులో ఉన్న వాల్యూస్ అంటే ఇదే టైటిల్తో ఇంకొక రికార్డ్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండేలాగా యూనిక్ అనేది కూడా మనం ట్రూ అని పాస్ చేస్తే ఇక్కడ ఈ పేరుతో ఇంకొక రికార్డ్ అనేది యాక్సెప్ట్ చేయదు. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ యొక్క మోడల్ తీసుకుంటాను. ఈ మోడల్ కూడా టైప్ అనేది స్ట్రింగ్ కామా రిక్వైర్డ్ ట్రూవే, అంటే ఇది బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. ట్రూ అని ఇచ్చినప్పుడు ఇది వ్యాలిడేషన్ యాక్టివ్ అవుతుంది. అలాగే యూనిక్ మోడల్ కూడా యూనిక్ ట్రూవే ఇస్తున్నాను. తర్వాత ప్రైస్, ఈ ప్రైస్ అంటే మొబైల్ ప్రోడక్ట్ ప్రైస్, ఈ ప్రైస్ కూడా టైప్ స్ట్రింగ్ టైప్, తర్వాత రిక్వైర్డ్ ట్రూ అని ఇచ్చారు. ఇది కూడా ఎంటీగా ఉండకూడదు. అలాగే యూనిక్ నేను ఇక్కడ డిఫైన్ చేయలేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ యూనిక్ అనేది ఫాల్సే ఉంటుంది కాబట్టి, అంటే ఒక మొబైల్ ప్రైజు ఇంకొక మొబైల్తో రిపీట్ అయినా పర్వాలేదు కాబట్టి నేను ఇక్కడ యూనిక్ అనేది డిఫైన్ చేయలేదు, యూనిక్ ట్రూ అని డిఫైన్ చేయలేదు. అలాగే మనకి కావాలి అంటే ఇక్కడ టైం స్టాంప్స్ కూడా డిఫైన్ చేయొచ్చు. అంటే మన రికార్డ్ ఏ టైంకి క్రియేట్ అయిందనేది తెలుసుకోవడానికి ఇక్కడ టైం స్టాంప్స్ ట్రూ. ఇప్పుడు ఈ మోడల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ మొబైల్
మోడల్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి చూడండి mongoose డాట్ మోడల్స్ డాట్ మొబైల్ అంటే మొబైల్ పేరుతో ఒక కలెక్షన్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆర్ mongoose డాట్ మోడల్ ఈ మొబైల్ పేరుతో ఆల్రెడీ కలెక్షన్ అనేది ఉంటే ఈ కలెక్షన్ లోపల రికార్డ్స్ని సేవ్ చేయమన్నాం. అది కూడా మొబైల్ స్కీమా మనం డిఫైన్ చేసిన ఈ స్కీమా ద్వారా మొబైల్ స్కీమా. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ mongoose డాట్ మోడల్స్ డాట్ మొబైల్ ఆర్ mongoose డాట్ మోడల్ మొబైల్ పేరుతో కలెక్షన్ ఉంటే ఈ మొబైల్ స్కీమా ద్వారా వస్తున్న రికార్డ్స్ని ఈ మొబైల్ అనే కలెక్షన్స్లో సేవ్ చేయమన్నాం. ఇన్ కేస్ ఈ మొబైల్ పేరుతో కలెక్షన్ లేకపోతే అప్పుడు కొత్తగా ఒక మొబైల్ పేరుతో కలెక్షన్ అనేది క్రియేట్ చేయమని ఇలా రాసి దీన్ని ఈ మొబైల్ మోడల్ అనే ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఈ మొబైల్ మోడల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మొబైల్ మోడల్ ఇలా ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి, మనం స్కీమా అయితే డిఫైన్ చేసాం. అయితే ఈ స్కీమా ద్వారా మనం రికార్డ్స్ అనేవి డేటాబేస్లో స్టోర్ చేయడానికి మనం ఈ మొబైల్స్ పేరుతో క్రియేట్ చేసిన ఈ రౌట్ లోపల పోస్ట్ మెథడ్ని యూజ్ చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇది ఒక అసింక్ ఫంక్షన్, ఈ ఫంక్షన్కి పోస్ట్ మెథడ్ ఇచ్చి పెరాంథసిస్లో పోస్ట్ పెరాంథసిస్ రిక్వెస్ట్ ఈ రిక్వెస్ట్ పారామీటర్ పాస్ చేసిన తర్వాత బాడీ లోపల ఇక్కడ చూడండి మనం పోస్ట్ చేస్తున్నాం, అంటే డేటాని డేటాబేస్కి పోస్ట్ చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఏ ప్రాపర్టీస్ అనేవి డిఫైన్ చేసాము, ఇంకా టైటిల్ మోడల్ ప్రైస్ ఈ 3 ప్రాపర్టీస్ని కూడా డీస్ట్రక్చర్ చేసి ఈ రిక్వెస్ట్కి జేసన్ ఫార్మేట్లో అసైన్ చేయాలి. అంటే కాన్స్ట్ డీస్ట్రక్చర్ చేయడానికి కర్లీ బ్రేసెస్ తీసుకొని టైటిల్ ఒకటి ఉంది, తర్వాత మోడల్ అలాగే ప్రైస్ ఈ 3 మనం స్కీమాలో డిఫైన్ చేసాం. ఇక్కడ చూడండి టైటిల్ మోడల్ ప్రైస్ ఈ 3టిని కూడా డీస్ట్రక్చర్ చేసి ఇది ఈక్వల్ టు అవైట్ అంటే ఇవన్నీ కూడా బాడీ నుంచి వస్తున్నాయి. ఈ 3 ప్రాపర్టీస్ మనకి బాడీ నుంచి వస్తాయి. అది ఎలాగో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. రిక్వెస్ట్ డాట్ జేసన్ ఇలా వచ్చిన ఈ రికార్డ్ని మనం క్రియేట్ చేసిన మోడల్, అంటే ఇక్కడ చూడండి ఈ మోడల్ని క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఈ మొబైల్ మోడల్కి డేటా కింద ఒక రికార్డ్ లాగా క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ అవైట్ ఇక్కడ మన మోడల్ పేరు మొబైల్ మోడల్. సో మొబైల్ మోడల్ దీన్ని ఇలాగా ఇంపోర్ట్ చేసుకొని ఈ మొబైల్ మోడల్కి క్రియేట్ అనే మెథడ్ ద్వారా ఈ ప్రాపర్టీస్ అంటే ఈ రికార్డ్ని టైటిల్ మోడల్ అండ్ ప్రైస్ ఈ 3టిని కూడా ఈ స్కీమాలోకి అంటే ఈ కలెక్షన్లోకి యాడ్ చేసాం. తర్వాత మనకి ఈ నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా అంటే రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ డాట్ జేసన్ ఫార్మాట్లో ఈ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయితే ఒక ఆబ్జెక్ట్లో ఒక మెసేజ్ చూపిస్తాం. సో మెసేజ్కి ఇక్కడ ఏదైనా రాయొచ్చు, ఓకే సక్సెస్ అని ఒకటి మెసేజ్ రాసి దీనికి వాల్యూ కింద మొబైల్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక రెస్పాన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఒకసారి డేటాబేస్లోకి వెళ్ళి ఈ కలెక్షన్స్ని రిఫ్రెష్ చేసినా సరే మనకి ఇక్కడ కలెక్షన్స్ ఏమీ కనిపించవు, ఎందుకంటే ఇంకా మనం కలెక్షన్స్ ఏమీ యాడ్ చేయలేదు. మనం మోడల్ క్రియేట్ చేసి స్కీమా అయితే డిఫైన్ చేసాం. అయితే ఇక్కడ ఈ కలెక్షన్స్ లోపల మనకి రికార్డ్స్ అనేవి యాడ్ అవ్వాలి అంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి ఒక ఏపీఐ ద్వారా డేటాని డేటాబేస్కి డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఫామ్ అయినా ఉండాలి, లేదు అంటే ఈ డేటాబేస్లో డేటాను స్టోర్ చేయడానికి మనకి పోస్ట్ మ్యాన్ కానీ లేదా మన విజువల్ స్టూడియో కోడ్లో థండర్ క్లయింట్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఇది థండర్ క్లయింట్ ఒక పోస్ట్ మ్యాన్ లాంటి రీసోర్స్. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇన్ కేస్ మీకు థండర్ క్లయింట్ తెలియకపోతే ఈ థండర్ క్లయింట్ని విజువల్ స్టూడియో కోడ్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ థండర్ క్లయింట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఈ థండర్ క్లయింట్ విజువల్ స్టూడియో కోడ్లో ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ
మనం క్రియేట్ చేసిన ఏపీఐకి మెథడ్ని సెలెక్ట్ చేసి పోస్ట్ మెథడ్ ద్వారా మనం ఈ స్కీమా ఏదైతే డిఫైన్ చేసామో ఈ ప్రాపర్టీస్కి వాల్యూస్ ఇచ్చి ఈ వాల్యూస్ని ఈ రికార్డ్స్ కింద డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ థండర్ క్లయింట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో ఒక ఐకాన్ ఫామ్ అవుతుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి చూడండి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్లో గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఇలా మెథడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం పోస్ట్ మెథడ్ అంటే డేటాని డేటాబేస్కి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ లోపల మన ఎండ్ పాయింట్ అంటే మనం క్రియేట్ చేసిన ఏపీఐ రౌట్, ఇక్కడ మనం క్రియేట్ చేసిన రౌట్ localhost 3000/API/products/mobiles దీని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా పేస్ట్ చేశారు. తర్వాత చూడండి మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా బాడీ నుంచి వస్తున్నాయని చెప్పుకున్నాం కదా. ఒకసారి ఇక్కడ చూడండి ఈ టైటిల్, మోడల్, ప్రైస్ ఇవి బాడీ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ బాడీ సెలెక్ట్ చేసుకొని ఈ బాడీ లోపల JSON ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్లీ బ్రేసెస్లో ఇక్కడ JSON ఫార్మాట్ అంటే కీ కూడా ఎన్కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ మధ్యలో ఫస్ట్ మన ప్రాపర్టీ టైటిల్, ఈ టైటిల్కి ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అనేది శాంసంగ్ అని ఇస్తున్నాను. తర్వాత కామా ఇచ్చి మోడల్, ఈ మోడల్కి వాల్యూ కింద ABCD అని ఒక మోడల్ ఇచ్చారు. తర్వాత ప్రాపర్టీ ప్రైస్, ఈ ప్రైస్ ప్రాపర్టీకి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2000 అని ఇచ్చి ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి సక్సెస్ అని వచ్చి మొబైల్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసాం, ఏ రెస్పాన్స్ రావాలి అనేది. అంటే ఈ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవుతే ఈ రెస్పాన్స్ ఇమ్మన్నాం. అంటే ఈ రెస్పాన్స్ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఈ రికార్డ్ అనేది డేటాబేస్లో సేవ్ అయినట్టు అర్థం. ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి ఒకసారి మన కలెక్షన్స్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మొబైల్స్ చూడండి, మొబైల్స్ పేరుతో ఒక కలెక్షన్ క్రియేట్ అయింది. ఈ కలెక్షన్ లోపల శాంసంగ్ మోడల్ ABCD 2000 ఇలాగే మనం ఏదైతే ఈ వాల్యూస్ డిఫైన్ చేసామో ఈ రికార్డ్ డేటాబేస్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్స్ కలెక్షన్స్లోకి మనం ఎన్ని రికార్డ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి ఒక రికార్డ్ ఉంది కదా, ఇంకొక రికార్డ్ యాడ్ చేయడానికి ఇక్కడ ఈ ప్రాపర్టీస్కి ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ తీసేసి ఆల్రెడీ శాంసంగ్ పేరుతో మనకు ఒక రికార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ అపో పేరుతో ఒక టైటిల్ ఇచ్చి మోడల్ కింద ఫర్ ఎగ్జాంపుల్ AP125 అని ఒక మోడల్ ఇచ్చి ప్రైస్ కింద ఎగ్జాంపుల్ 11,000 అని ఒక ప్రైస్ ఇచ్చి సెండ్ దగ్గర క్లిక్ చేశారు. ఇప్పుడు చూడండి ఇంకొక రికార్డ్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు మనం డేటాబేస్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ 2 రికార్డ్స్ యాడ్ అయ్యాయి. అపోతో కూడా ఇంకొక రికార్డ్ యాడ్ అయ్యింది. ఇలా మనం ఎన్ని రికార్డ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇలా మనం క్రియేట్ చేసిన ఈ రికార్డ్స్ని డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి ఫ్రంట్ ఎండ్లో చూపించడానికి అంటే API ద్వారా ఈ డేటా అంతా గెట్ చేయడానికి మనం ఇక్కడ ఈ రౌట్స్ ఫైల్ ఉంది కదా, మొబైల్స్ పేరుతో ఒక రౌట్ డిఫైన్ చేస్తున్నాం కదా, ఇది ఆ మొబైల్ తాలూకా రౌట్ ఫైల్. ఇప్పుడు ఈ గెట్ మెథడ్ ఉంది కదా, ఈ గెట్ మెథడ్లో నుంచే మన API నుంచి వస్తున్న డేటాని చూపించవచ్చు. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ మొబైల్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి అవైట్ మనకి డేటా అంతా కూడా ఈ మొబైల్ మోడల్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ అవైట్ మొబైల్ మోడల్, ఈ మోడల్ నుంచి మాంగోస్లో ఫైండ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ యూజ్ చేసి ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ పాస్ చేశారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ రెస్పాన్స్ కింద JSON ఫార్మాట్లో ఈ మొబైల్ డేటాని చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ మొబైల్స్ ఆల్ మొబైల్స్ ఇది తీసేసి ఇక్కడ సింపుల్గా మొబైల్ డేటా అంటే ఇక్కడ మనకి ఈ మోడల్ ద్వారా వస్తున్న డేటా అంతా కూడా ఈ మొబైల్ డేటా అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా, దాన్ని ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ రూపంలో పాస్ చేసి సేవ్ చేశారు. సో ఇప్పుడు ఈ గెట్ మెథడ్ ద్వారా మనం డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్ నుంచి వస్తున్న ఈ డేటాని చూసుకోవడానికి మనం బ్రౌజర్లోనే చూసుకోవచ్చు. అంటే API ద్వారా వస్తున్న డేటాని బ్రౌజర్లోనే చూడొచ్చు. అయితే పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మాత్రం డేటాను పోస్ట్ చేయడానికి ఈ థండర్ క్లయింట్ కానీ లేదా పోస్ట్ మ్యాన్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ గెట్ మెథడ్ మనం ఈ రౌట్ ఈ మొబైల్ /API/
product/mobiles ఈ రౌట్ డిఫైన్ చేసాం కదా. బ్రౌజర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఈ రౌట్ని హిట్ చేస్తే ఇక్కడ చూడండి మనకి మొబైల్ డేటా పేరుతో మన డేటాబేస్లో ఏ రికార్డ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 రికార్డ్స్ కూడా ఈ గెట్ మెథడ్ ద్వారా మనం డిఫైన్ చేసిన ఈ రౌట్ హిట్ చేసినప్పుడు ఈ డేటా అనేది JSON ఫార్మేట్లో ఇలా వచ్చింది రెస్పాన్స్ కింద. సో ఇలా మనం సక్సెస్ఫుల్గా Next.jsలో APIs క్రౌడ్స్ డిఫైన్ చేసి APIs ద్వారా డేటాని పోస్ట్ చేసి అండ్ గెట్ కూడా చేసి చూపించాం. అండ్ రియల్ టైంలో కూడా డేటా అనేది APIs నుంచి ఇలాగే వస్తుంది. ఇలా వస్తున్న డేటాని ఫెచ్ చేసి మనం బ్రౌజర్లో చూపిస్తాం. ఇలా మనం ఎన్ని కలెక్షన్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి మొబైల్స్ పేరుతో మనకి ఒక కలెక్షన్ క్రియేట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్స్తో పాటు ల్యాప్టాప్స్ పేరుతో కూడా మనకు ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మనం ల్యాప్టాప్స్కి కూడా మోడల్ క్రియేట్ చేసి ఈ ల్యాప్టాప్ మోడల్ లోపల ఒక స్కీమా ద్వారా కలెక్షన్స్ అనేవి డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు. అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌట్స్ డిఫైన్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ లోపల మొబైల్స్ ఉంది కదా, ఈ మొబైల్స్ అలాగే ఉంచి ప్రోడక్ట్స్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి ల్యాప్టాప్స్ అని ఒక పేరు పెట్టాను. ఈ ల్యాప్టాప్స్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ తీసుకొని దీనికి రౌట్, ఎందుకంటే రౌట్ డిఫైన్ చేసేటప్పుడు రౌట్ పేరుతోనే ఫైల్ క్రియేట్ చేయాలి. ఈ రౌట్కి route.js. ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్లో ఉన్న ఈ రౌట్ ఫైల్ లోపల గెట్ మెథడ్కి ఒక ఫంక్షన్ తీసుకొని ఎక్స్పోర్ట్ అసింక్ ఫంక్షన్, ఇది అసింక్ ఫంక్షన్, ఇది గెట్ మెథడ్ కాబట్టి గెట్, ఇక్కడ ఈ ఫంక్షన్కి బాడీ లోపల రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ని ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ సర్వర్ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ వస్తున్న రెస్పాన్స్ని JSON ఫార్మేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెసేజ్ చూపిద్దాం. ల్యాప్టాప్ అని ఒక కీ తీసుకొని దీనికి వాల్యూ కింద ఆల్ ల్యాప్టాప్స్ అని అందాక రాశారు, ఆల్ ల్యాప్టాప్స్. ఇప్పుడు సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్లో ఈ ల్యాప్టాప్స్కి ఒక మోడల్ కావాలి కాబట్టి మోడల్స్ పేరుతో మనకి ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి laptop.js, ఈ ల్యాప్టాప్ మోడల్కి ఒక స్కీమా డిఫైన్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ ల్యాప్టాప్ స్కీమా పేరుతో ఒక వేరియబుల్, ఈ వేరియబుల్కి ఒక ఇన్స్టెన్స్ తీసుకొని న్యూ mongoose డాట్ స్కీమా. ఇప్పుడు ఈ స్కీమా లోపల మనం ఏ ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్కి నేమ్ అని ఒక ప్రాపర్టీ ఇచ్చాను. ఈ ప్రాపర్టీ కూడా టైప్ స్ట్రింగ్, ఆల్రెడీ ఇవన్నీ మనం డిఫైన్ చేసాం కదా మొబైల్ మోడల్కి. అలాగే ఇక్కడ కూడా ఈ నేమ్ ప్రాపర్టీకి ఇది కూడా రిక్వైర్డ్ ట్రూ ఇచ్చి తర్వాత యూనిక్, ఈ నేమ్ ప్రాపర్టీ యూనిక్ అనేది కూడా ట్రూ ఇచ్చి అంటే రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ల్యాప్టాప్ మోడల్ పేరుతో ఒక ప్రాపర్టీ తీసుకొని ల్యాప్టాప్ మోడల్, దీనికి కూడా టైప్ స్ట్రింగ్ రిక్వైర్డ్ ట్రూ. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ ఇలా పేస్ట్ చేసి తర్వాత ఒక ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి ప్రైస్, ల్యాప్టాప్ ప్రైస్ అని రాస్తారు, ల్యాప్టాప్ ప్రైస్. ఆబ్జెక్ట్ తీసుకొని ఈ కాపీ చేసిన ఇక్కడ కూడా పేస్ట్ చేసి, అయితే దీనికి యూనిక్ అవసరం లేదు కాబట్టి తీసేసి ఇక్కడ టైం స్టాంప్స్ డిఫైన్ చేయకపోయినా పర్వాలేదు, నడుస్తుంది. అండ్ ఈ మోడల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కాన్స్ట్ ల్యాప్టాప్ మోడల్ క్యాపిటల్ ఇస్తాను, స్టార్టింగ్ లెటర్, ల్యాప్టాప్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు mongoose డాట్ మోడల్స్ డాట్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ అనే మోడల్ ఉంటే ఇందులో సేవ్ అవుతుంది, లేదు అంటే ఇక్కడ mongoose అంటే ఇక్కడ ఈ మోడల్ లోపల సేవ్ అవుతుంది కలెక్షన్ అనేది, మొబైల్ కాదు ల్యాప్టాప్. లేదంటే ఒక మోడల్ కొత్తగా క్రియేట్ చేసి ల్యాప్టాప్ పేరుతో ఆ మోడల్ లోపల కలెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్కీమా ల్యాప్టాప్ స్కీమా. ఇప్పుడు ఈ మోడల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్
ల్యాప్టాప్ మోడల్ ఇలాగా ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ స్కీమాకి ఇక్కడ ల్యాప్టాప్ స్పెల్లింగ్ తప్పు రాశాను, కరెక్ట్ చేసి సేవ్ చేసి, అంటే ఇలాంటి ప్రాపర్టీస్ మనం ఎన్నన్నా సరే డిఫైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఇలా క్రియేట్ చేసిన ఈ స్కీమాకి మనం పోస్ట్ మెథడ్ ద్వారా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఈ ఫైల్స్ అన్నీ ఒకసారి క్లోజ్ చేసేసి ఇక్కడ మన రౌట్ ల్యాప్టాప్ రౌట్ ప్రొడక్ట్స్ లోపల ల్యాప్టాప్ లోపల ఈ రౌట్ లోపల పోస్ట్ మెథడ్తో ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఎక్స్పోర్ట్ అసింక్ ఫంక్షన్, పోస్ట్ మెథడ్ కాబట్టి పోస్ట్, ఈ పోస్ట్ లోపల రిక్వెస్ట్ వస్తుంది, రిక్వెస్ట్ బాడీ తీసుకొని ఇప్పుడు మనకి వస్తున్న ప్రాపర్టీస్ ఇక్కడ మన ప్రాపర్టీస్ మనం డిఫైన్ చేసిన ల్యాప్టాప్ మోడల్లో నేమ్, ల్యాప్టాప్ మోడల్ అండ్ ల్యాప్టాప్ ప్రైస్, దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఈ డీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు నేమ్ అలాగే ల్యాప్టాప్ మోడల్ అండ్ ల్యాప్టాప్ ప్రైస్ ఈ బాడీ నుంచి వస్తున్నాయి. సో అవైట్ రెస్పాన్స్, వచ్చే రెస్పాన్స్ని జేసన్ ఫార్మాట్లో రిక్వెస్ట్ డాట్ జేసన్ లాగా ఈ బాడీ నుంచి వస్తున్న ఈ ప్రాపర్టీస్ని జేసన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అవైట్ మనం క్రియేట్ చేసిన మోడల్ పేరు ల్యాప్టాప్ మోడల్ ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ లోపల ఈ ప్రాపర్టీస్ ఇవి ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. తర్వాత మనకి ఈ ఫంక్షన్ నుంచి సక్సెస్ఫుల్గా ఈ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అయితే రెస్పాన్స్ కింద ఈ ఫంక్షన్ నుంచి నెక్స్ట్ రెస్పాన్స్ని ఈ మాడ్యూల్ ద్వారా జేసన్ ఫార్మాట్లో జేసన్ ఆబ్జెక్ట్ లోపల ఇక్కడ ఒక మెసేజ్ తీసుకుంటాను. మెసేజ్ ఏంటి, ల్యాప్టాప్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ రాసి సేవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ థండర్ క్లయింట్లోకి వెళ్ళి న్యూ రిక్వెస్ట్, ఇక్కడ మన రౌట్ మనం డిఫైన్ చేసిన రౌట్ ఏంటి, ప్రొడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ కాబట్టి products/laptops హిట్ చేస్తే ఇక్కడ చూడండి మనకి రెస్పాన్స్ కరెక్ట్గానే వచ్చింది. అయితే ఇది గెట్ మెథడ్ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ నుంచి URL కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన మెథడ్ పోస్ట్ మెథడ్. ఈ పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ లోపల నుంచి జేసన్ ఫార్మాట్లో మనకు వస్తున్న ప్రాపర్టీస్ నేమ్, ఈ నేమ్కి ఫర్ ఎగ్జాంపుల్ డెల్ అని రాశారు. తర్వాత ఇక్కడ ఈ ప్రాపర్టీ ల్యాప్టాప్ మోడల్, దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఈ మోడల్కి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ DC లేదా DL 125 అని ఇచ్చాను ఎగ్జాంపుల్ కింద. ఇక్కడ ల్యాప్టాప్ ప్రైస్ ఈ ప్రైస్ అనేది ఒక 30,000 అని రాశారు. 30,000 ఇలా రాసి ఇప్పుడు సెండ్ దేర్ క్లిక్ చేస్తే ల్యాప్టాప్ యాడెడ్ సక్సెస్ఫుల్. ఈ రెస్పాన్స్ ఎప్పుడైతే వచ్చిందో మనకి డేటాబేస్లో ఇక్కడ ఈ కలెక్షన్స్ని రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మొబైల్స్తో పాటు మనకి ఇంకొక ల్యాప్టాప్ కలెక్షన్స్ అని కూడా యాడ్ అవ్వాలి. చూడండి ఇక్కడ మొబైల్స్ కాకుండా ల్యాప్టాప్స్ పేరుతో ఇక్కడ మనం ల్యాప్టాప్ సింగులర్గా మనం క్రియేట్ చేసిన మోడల్ కలెక్షన్స్కి వచ్చేటప్పటికి ల్యాప్టాప్స్గా ప్లూరల్గా ఒక కలెక్షన్ క్రియేట్ చేసి మనం యాడ్ చేసిన ఈ రికార్డ్ ఈ డేటాబేస్లో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలాగా మనం ఈ రౌట్స్ డిఫైన్ చేసి ఈ పోస్ట్ మెథడ్ ద్వారా డేటాబేస్లో డేటాని డైనమిక్గా పోస్ట్ చేయొచ్చు. అలాగే ఈ డేటాని గెట్ చేయడానికి కూడా సేమ్ మనం లాస్ట్ మొబైల్స్లో ఎలాగైతే ఈ రికార్డ్స్ని ఫెచ్ చేసి చూపించామో అలాగే ఫెచ్ చేయొచ్చు. సో దానికోసం కూడా ఒక కాన్స్ట్
ల్యాప్టాప్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను await. ఇక్కడ వస్తున్న రికార్డ్ అంతా కూడా ల్యాప్టాప్ మోడల్స్ నుంచి వస్తుంది కదా, ఈ మోడల్ ఇక్కడ నుంచి పాస్ చేసి ల్యాప్టాప్ మోడల్. ఈ మోడల్ ద్వారా ఫైండ్ మెథడ్ యూస్ చేసి మాంగోస్లో ఫైండ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఆబ్జెక్ట్ రూపంలో వస్తున్న రెస్పాన్స్ను ఆబ్జెక్ట్ రూపంలో తీసుకొని ఇక్కడ ల్యాప్టాప్ డేటా సేవ్ చేసి ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఈ రౌట్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి మనకి డేటాబేస్లో ఉన్న ఈ రికార్డ్ గెట్ రెస్పాన్స్లో మనకి డేటా కింద JSON ఫార్మాట్లో ఇలా రెస్పాన్స్ వచ్చింది.